ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇవాళ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ ఎగ్జామ్లో భాగంగా మనకు జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఇవాళ అడగడం జరిగింది. సో దాని మీద మనం ఇంపార్టెంట్ ఏరియాస్ని డిస్కస్ చేయబోతున్నాం. ఏ ఏరియాస్ నుంచి ఈ క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరిగింది, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ ఏరియాస్ ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది నేను డిస్కస్ చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ క్వశ్చనింగ్ వే అనేది ఎలా ఉంది, మనం ఎలా ప్రిపేర్ అవుతే నెక్స్ట్ యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీలో సక్సెస్ అవుతాము అనేది తెలియడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఏరియాస్ని ఇవాళ క్వశ్చన్ పేపర్ని పూర్తిగా అనాలిసిస్ చేసి ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ని ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకి దీంట్లో ఫస్ట్ ఒక క్వశ్చన్ చూడండి, మీరు ఇంపార్టెంట్ డేస్ దాని మీద ఒక క్వశ్చన్ ఉంది ఇవాళ యూపీఎస్సిలో. ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21న జరుపుకుంటాం ప్రతి సంవత్సరము. దీనికి సంబంధించి ఈ క్రింది వానిలో ఏది కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్ అడిగిండు. కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ మీద యూపీఎస్సీలోనే కాదు చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు ఏదైనా ఒక దినోత్సవం గురించి చదివేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చదవాలి. ఇక్కడ క్వశ్చన్ అదే అడిగాడు, దాని ఇంపార్టెన్స్ దాని బ్యాక్గ్రౌండ్ గురించి క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. అంటే బంగ్లాదేశ్లో అప్పుడు బెంగాలీ భాష కొరకు ఎవరైతే ఆ భాష ఉద్యమం చేస్తూ అమరులు కావడం జరిగిందో వారికి జ్ఞాపకంగా మాతృభాషా దినోత్సవంగా ఆ రోజున ఫిబ్రవరి 21ని మాతృభాషా దినోత్సవంగా మరి యునెస్కో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాని గురించి ఇక్కడ క్వశ్చన్ ఉన్నది. ఇక్కడ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మనకు ఇండియన్ హిస్టరీ నుంచి భవభూతి అండ్ హస్తిమల్ల క్షేమేశ్వర వీరి గురించి ఒక క్వశ్చన్ ఉంది. వీరేంటంటే మనకి ప్లే రైటర్స్. యాక్చువల్లీ అప్పుడు భవభూతి ఉత్తర రామచరిత రాస్తాడు. సో ఇలాంటి ముఖ్యమైన డ్రామాస్ కొన్ని నాటకాలు అప్పుడు రాయబడ్డాయి. సో వాళ్ళ గురించి ఇక్కడ ఒక క్వశ్చన్ మనకి కనిపిస్తుంది. ఇప్పుడే కాదు, యూపీఎస్సీలో ఎప్పుడైనా మీకు ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ నుండి కంటిన్యూగా క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో అలాంటివి మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇండస్ సివిలైజేషన్ నుండి ఒక క్వశ్చన్ ఉంది మనకి. ఇండస్ సివిలైజేషన్ నుండి ఆ క్వశ్చన్ ఎందుకు ఇక్కడ ఎస్పెషల్లీ ధోలవీర మీద క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడంటే రీసెంట్గా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒక సింధు నాగరికత నగరాన్ని గుర్తించడం జరిగింది, ధోలవీర. ఇది మనకి గుజరాత్లో ఉంది. అక్కడున్న నీటి రిజర్వాయరు దీని గురించి కంటిన్యూస్ ఆర్టికల్స్ వచ్చినాయి పేపర్లో, హిందూ పేపర్లో కావచ్చు, మిగతా న్యూస్ పేపర్స్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ అనేది తీసుకురావడం జరిగింది. సో అంటే మనకి హిస్టరీలో కొన్ని ఎట్లా ఉంటాయంటే రీసెంట్గా ఏదైనా హిస్టారికల్ ప్లేస్ న్యూస్లోకి వస్తే దాని మీద డెఫినెట్గా యూపీఎస్సీ క్వశ్చన్ అయితే వేస్తుంది. అలా ఆ అప్రోచ్తో మనం ఇక్కడ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే 1600 డిసెంబర్ 31న బ్రిటన్లో స్థాపించబడ్డటువంటి ఈస్ట్ ఇండియా భారతదేశం మీద 1858 వరకు మరి దాని యొక్క ఆధిపత్యం అనేది మనకు కనిపిస్తుంది. సో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి మొట్టమొదటి పేజ్లో వాళ్ళ ఫ్యాక్టరీస్ ఎక్కడున్నాయి, ఎస్పెషల్లీ బ్రోచ్ సూరత్ ఏరియాలో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ యూరోపియన్స్ ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, యూరోపియన్స్ భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి ఆర్డర్ ఏది ఉంది. సో అలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇంకొక క్వశ్చన్ ఏమొచ్చింది అంటే లాటర్ గుప్తా పీరియడ్. అంటే గుప్తులు అంతరించిన తర్వాత భారతదేశంలో ఆ రాజపుత్రుల కంటే ముందు గుప్తుల తర్వాత భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రాజ్యాల గురించిన క్వశ్చన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏ ప్రాంతంలో ఏ రాజవంశం పాలనలో ఉంది అనే క్వశ్చన్ అయితే అక్కడ మీకు తీసుకోవడం జరిగింది. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా. అండ్ విజయనగర ఎంపైర్ ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే న్యూనిజ్ విజయనగర రాజ్యాన్ని సందర్శించినప్పుడు ఎస్పెషల్లీ అక్కడి స్త్రీల గురించి చేసినటువంటి ఒక స్పెసిఫిక్ కామెంట్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. అదేవిధంగా మదనపల్లె, ఇది మన జాతీయ గీతంతో సంబంధం కలిగినటువంటి ప్రాంతం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే ఇవాళ యూపీఎస్సీ ప్రిలిమినరీలో ఈ మదనపల్లె నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఆన్సర్ కూడా క్లియర్గా ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ కొన్ని ఏన్షియంట్ హిస్టారికల్ ప్లేసెస్ మీద క్వశ్చన్ ఉన్నది ఇక్కడ. మన భారతదేశంలో
ప్రాచీన చారిత్రక స్థలాలు, మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా కానివ్వండి యూపీఎస్సీలో చదువుతున్నప్పుడు ఇండియన్ హిస్టరీలో ఎస్పెషల్లీ ప్లేసెస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అది మీకు ఏన్షియంట్ పీరియడ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అదేవిధంగా హిస్టారికల్ ఈవెంట్స్ అంటే చారిత్రక సంఘటనలు, కాలక్రమం, దాని మీద కూడా మీకు క్వశ్చన్ ఉంది ఇవాళ యూపీఎస్సీలో. ఆల్మోస్ట్ ఆల్ మీకు 20 క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మీద క్వశ్చన్ ఉంది. క్రైస్తవ మతానికి సంబంధించి ఇండియాకి వచ్చినటువంటి ఒక యూరోపియన్. మీకు భారతదేశంలోకి యూరోపియన్స్ వస్తున్నప్పుడు ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మీద ఒక ఇంపార్టెంట్ చదువుతారు మీరు ఇండియన్ హిస్టరీలో. సో అక్కడ నుంచి ఒక క్వశ్చన్ తీసుకున్నాడు బ్యాక్గ్రౌండ్ నుంచి. అదేవిధంగా మితాక్షర సిస్టమ్, మీకు న్యాయస్మృతికి సంబంధించి భారతదేశంలో దయాభాగ, మితాక్షర 2 ట్రెడిషన్స్ ఉన్నాయి. మితాక్షర చాలా ఫేమస్ కోడ్ మీకు కనిపిస్తుంది ఇండియాలో. సో దాని మీద మీకు ఇవాళ క్వశ్చన్ ఉంది. ఇంకా సైన్స్లో కూడా ఇవాళ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి దాంట్లో మీకు కోర్ ఏరియాస్లో ఒక నిమిషం, న్యూయార్క్ డిక్లరేషన్ ఆఫ్ ఫారెస్ట్స్, దీని మీద ఒక క్వశ్చన్ వచ్చింది మీకు. తర్వాత ఆర్బీఐకి సంబంధించి మానిటరీ పాలసీలో క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, ఇవి కంటిన్యూగా మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో అసలు వాటి డెఫినేషన్స్ కానీ, లేటెస్ట్ రేట్స్ కానివ్వండి, వాటి యొక్క ఇంపాక్ట్ కానివ్వండి, అంటే పెంచితే ఏమవుతుంది, తగ్గిస్తే ఏమవుతుంది, ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఉంటున్నాయి. అట్లాగే మీకు వాటర్ క్రెడిట్స్, ఇదొక కొత్త అంశం, దీని మీద ఉంది. ఆర్బీఐ ఫంక్షన్స్, రిజర్వ్ బ్యాంకు యొక్క విధులకి సంబంధించి కూడా మీకు ఇవాళ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ R2 కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్, ఇది ఒకటి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏరియా నుంచి చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి. అదేవిధంగా కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్స్, ఇది కూడా సైన్స్ నుంచి మీకు ఒక క్వశ్చన్ ఒకటి కనిపిస్తుంది. తర్వాత పర్నేస్ ఆయిల్, దీని యూజెస్, దీని మీద ఒక క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్లూ కార్బన్, ఈ ఏరియా నుంచి ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. వాట్ ఈజ్ బ్లూ కార్బన్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఐటమ్ మీకు. నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్, ఇండియన్ ఎకానమీ నుంచి ఆర్బీఐ గవర్నర్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది. అంటే అపాయింట్మెంట్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, దానికి సంబంధించి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఈ సహకార బ్యాంకులు, వీటి మీద ఒక క్వశ్చన్ ఉంది ఇవాళ మీకు. కోఆపరేటివ్ ఫీల్డ్కి సంబంధించి ఇండియన్ ఎకానమీ నుంచి తీసుకున్నాడు. ఎఫ్డిఐ మీద క్వశ్చన్ ఉంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం కదా, దాన్ని బేస్ చేసుకునే క్వశ్చన్ ఉంది. ప్రతిసారి యూపీఎస్సీలో ఈ ఏరియాస్ నుంచి కంటిన్యూగా క్వశ్చన్స్ ఉంటున్నాయి. డివాల్యూషన్ ఆఫ్ కరెన్సీ, దీని మీద కూడా క్వశ్చన్ ఉంది. ఇది కూడా మనకు ఎప్పుడు వార్తలలో ఉండేటటువంటి టాపిక్. బ్లాక్ మనీ, ఎవ్రీడే న్యూస్లో మనకు ఈ బ్లాక్ మనీ అయితే కంటిన్యూగా న్యూస్ పేపర్స్లో వస్తుంది. సో ఇక్కడ కూడా యూపీఎస్సీ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ మీకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో ఫండమెంటల్ రైట్స్ బేస్ చేసుకొని ఇవాళ 2-3 క్వశ్చన్స్ మీకు ఉన్నాయి. ఎస్పెషల్లీ మీకు భారతదేశంలో అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్, దానికి సంబంధించి రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ప్రియాంబుల్, ప్రవేశికకు సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది. అంటే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు దాంట్లో ఆ ప్రియాంబుల్లో ఉన్నటువంటి పదాలు, ఆ తర్వాత మనం 42 అమెండ్మెంట్ ద్వారా ఏ పదాలని భారత రాజ్యాంగంలో చేర్చినాం, ఎస్పెషల్లీ ప్రవేశికలో. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా, దాన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. అండ్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ క్వశ్చన్ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది, దీని మీద కూడా ఇండియన్ పాలిటీలో. నెక్స్ట్ హోల్బీ, కుయి, హో, ఇవి ఏంటి అంటే ఈ పదాలు దేనికి సంబంధించినవి అనే క్వశ్చన్ అడిగినాడు. ఇవి ట్రైబల్ లాంగ్వేజెస్ ఇండియాలో. సో ఈ ట్రైబల్ లాంగ్వేజెస్, ట్రైబల్ కల్చర్, ట్రైబ్స్ కంటిన్యూగా క్వశ్చన్స్ ఉంటాయి మీకు. సో ఇండియన్ జియోగ్రఫీ నుంచి, సో అది చూసుకోవాలి. నెక్స్ట్ సివిలియన్ అవార్డ్స్ మీద కూడా ఇవాళ మనకి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది యూపీఎస్సీలో. ఎస్పెషల్ ఏంటంటే భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్, వీటిని భారత రాజ్యాంగంలో వీటి కోసం ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఈ ఏరియాస్ నుంచి అంటే అలా టచ్ చేసినాడు క్వశ్చన్ ఇక్కడ. సో అది చూసుకోవాలి. అంటే మీకు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్కి కూడా ఈ సివిలియన్ అవార్డ్స్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్, ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ ఉంది ఇవాళ. స్పోర్ట్స్ నుంచి కూడా ఒక 3 క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయి ఈరోజు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్, ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన
క్రీడా పురస్కారము, లారెస్ అవార్డ్ అంటాం మనం దీన్ని. సో దీని మీద క్వశ్చన్ ఉంది. తర్వాత రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి ఒలింపిక్స్ 32వ ఒలింపిక్స్ ఎక్కడైతే జపాన్ టోక్యోలో జరిగినాయో వాటి మీద కూడా ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇది కూడా రీసెంట్లీ కంప్లీట్ అయింది. సో దీని మీద మనకి క్వశ్చన్ ఉంది. సో అలాగే నెక్స్ట్ రైట్ టు ది సిటీ ఈ ఏరియా, జ్యుడిషియల్ కస్టడీ ఇది కూడా మనం రోజు పేపర్లో చూస్తుంటాం, పలానా పర్సన్ని జ్యుడిషియల్ కస్టడీలోకి అది తీసుకున్నారని. సో వాట్ ఈజ్ జ్యుడిషియల్ కస్టడీ, అలాంటప్పుడు ఏ కండిషన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. సో అది. తర్వాత పెరోల్ రూల్స్ ఈ జైలు శిక్షలకి సంబంధించి ఈ పదం మనకి కనిపిస్తుంది. సో క్రైమ్స్లో ఈ పెరోల్ రూల్స్ దాని మీద ఒక క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ మినిట్ పెరోల్ రూల్స్ తర్వాత ఓకే నెక్స్ట్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఇది కూడా మనకి కంటిన్యూస్ పేపర్లో ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఈ పోడు భూముల విషయానికి వస్తే దానికి సంబంధించి ఎప్పుడు ప్రధానంగా వార్తలు ఉంటున్నాయి. సో అయితే కొందరికి రైట్స్ ఇవ్వడం జరిగింది. బిఫోర్ 2005 ఎవరైతే ఆ భూములలో హక్కుదారులుగా ఉన్నారో వాళ్ళకి జస్ట్ పంటలు పండించుకునే రైట్ అయితే ఇవ్వడం జరిగింది, బట్ ఓనర్షిప్ అయితే లేదు ఈ 2006 యాక్ట్ ప్రకారం. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇవాళ మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యమైన ఆర్టికల్స్ మీకు కొన్ని కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ముఖ్యమైన ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫీచర్స్ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు దీని మీద ఒక క్వశ్చన్ ఉంది ఇవాళ. సిటిజన్షిప్ పౌరసత్వానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అనేది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మీకు ఇవాళ కనిపిస్తుంది. సిటిజన్షిప్ మనకి భారత రాజ్యాంగంలో పార్ట్ 2లో కనిపిస్తుంది. ఆర్టికల్ 5 to 11లో మీకు సిటిజన్షిప్ గురించి ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అట్లాగే లిబరల్ డెమోక్రసీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సోడియం ల్యాంప్స్, ACE2 ఇది కూడా రీసెంట్గా ఈ కోవిడ్ వైరస్ వల్ల కూడా చాలా వార్తల్లోకి వచ్చింది. సో దాని గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత బిస్ఫనాల్ BPA సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది మీకు. నెక్స్ట్ ట్రైక్లోజన్ ఇంకొక ఏరియా. తర్వాత ఆస్ట్రనామికల్ మీజర్స్ ఈ ఖగోళ దూరాల్ని కొలవడానికి లైట్ ఇయర్ మనం ప్రమాణంగా తీసుకుంటాం. సో ఫిజిక్స్ నుంచి ఈ క్వశ్చన్ అనేది మనకి అడగడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటరీ డెమోక్రసీ, వాట్ ఈస్ ద పార్లమెంటరీ డెమోక్రసీ, దీని ఫీచర్స్ ఇక్కడ క్వశ్చన్ ఉంది మీకు ఇవాళ. తర్వాత రైట్ టు ప్రైవసీ ఏ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది అంటే ఇది కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడిగిన ప్రశ్న, అది కూడా ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ ఇది ఒకటి మీకు కనిపిస్తుంది. తర్వాత మొరింగా డ్రమ్స్టిక్ ట్రీ అండ్ టామరిన్ ట్రీ వీటికి సంబంధించి ఎస్పెషల్లీ బాటనీ ఏరియా నుంచి ఇక్కడ క్వశ్చన్ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ బ్లాక్ కాటన్ సాయిల్స్ ఇది క్రాప్స్ సాయిల్స్కి సంబంధించి ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు ఎస్పెషల్లీ వరల్డ్ జాగ్రఫీలో సాయిల్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు వ్యాక్సిన్స్, కోవిడ్ వ్యాక్సిన్ కావచ్చు, మలేరియా వ్యాక్సిన్ కావచ్చు, రకరకాల వ్యాక్సిన్స్ అయితే తయారు చేస్తున్నాం. సో దాంట్లో వాడేటటువంటి టెక్నాలజీ రీకాంబినెంట్ వెక్టర్ వ్యాక్సిన్, రీసెంట్గా మీకు ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా అనేక పదాలు మనకి వచ్చిన వార్తల్లోకి సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో ఆ రీకాంబినెంట్ వెక్టర్ వ్యాక్సిన్ గురించి ఇక్కడ మీకు క్వశ్చన్ ఉంది. అదేవిధంగా కొన్ని హెరిడిటరీ డిసీజెస్ అనువంశిక వ్యాధుల గురించి కూడా మీకు ఇవాళ యూపీఎస్సీలో క్వశ్చన్ ఉంది. ఎప్పుడు అడుగుతున్నాడు హెరిడిటరీ డిసీజెస్ గురించి, కంటిన్యూస్ క్వశ్చన్స్ మీకు ఎవ్రీ ఇయర్ దాదాపుగా ఉంటున్నాయి. బోల్గా టెక్నాలజీ ఈ కాటన్లో తెచ్చినటువంటి జన్యు విత్తనాలు ఏవైతే ఉన్నాయో సీడ్స్, సో దాంట్లో వాడినటువంటి టెక్నాలజీకి సంబంధించి మీకు బీటీ పత్తి విత్తనాలు అంటాం కదా, సో ఆ ఏరియా నుంచి మీకు క్వశ్చన్ ఉంది. అట్లాగే ఫిజిక్స్లో మీకు ప్రెషర్ కుక్కర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంది. బ్యాక్టీరియా, ఫంగీ, వైరస్ ఒక 3-4 క్వశ్చన్స్ వీటిని బేస్ చేసుకుని ఉన్నాయి. అట్లాగే మీకు ఆల్గీ మీద కూడా క్వశ్చన్ ఉంది. శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ ఇవి ప్రతి ఎగ్జామ్లో మనకి కనిపిస్తాయి బయాలజీ పార్ట్ నుంచి. సో ఈ ఏరియా నుంచి మీకు ఇవాళ యూపీఎస్సీలో బేసిక్ క్వశ్చన్సే ఉన్నాయి, చాలా డెప్త్గా కూడా లేవు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే వీటిని అటెంప్ట్ చేయొచ్చు. అండ్ పెర్మాకల్చర్ ఫార్మింగ్ ఇది అగ్రికల్చర్లో మీకు పోయినసారి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అగ్రికల్చర్ ఏరియా నుంచి, ఈసారి కూడా బాగానే ఉన్నాయి. పామ్ ఆయిల్ వీటి గురించి స్పెసిఫిక్గా క్వశ్చన్ చేయడం జరిగింది. అట్లాగే ఇండియన్ జాగ్రఫీలో రివర్స్ ఇండస్ రివర్ సిస్టమ్
దాని ట్రిబ్యూటరీస్ గురించి, ఎస్పెషల్లీ డైరెక్ట్గా సింధు నదిలో కలిసే నది, ఇలాంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత మీకు సాల్ట్ లేక్స్, ఉప్పు నీటి సరస్సులు ఇండియాలో దిద్వానా, సాంబార్, ఈ ఏరియా నుంచి కొన్ని సరస్సుల పేర్లు ఇచ్చి ఇవి ఏంటి అన్నాడు. సాల్ట్ లేక్స్, గ్లేషియర్స్ ఇలా ఇచ్చాడు క్వశ్చన్. సో ఇది కూడా మనకు ఇండియన్ జాగ్రఫీ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్. తర్వాత ఇండియన్ రివర్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంది, భారతదేశంలోని ప్రధానమైన నదులు. తర్వాత క్రాప్స్, భారతదేశంలోని ప్రధానమైన పంటలు, ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ ఉంది. మళ్ళీ హిస్టరీలో మీకు మాంటేక్ చెమ్స్పార్డ్ రిఫార్మ్స్ మీద క్వశ్చన్ ఉంది, దానికి సంబంధించి ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడిగారు. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 దాని యొక్క స్పెసిఫికేషన్ గురించి అడగడం జరిగింది. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 బ్రిటిషర్స్ తీసుకొచ్చారు భారతదేశంలో. 3 రౌండ్ టేబుల్స్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత ఈ యాక్ట్ తీసుకురావడం అనేది జరిగింది. అట్లాగే క్విట్ ఇండియా మూమెంట్, దీనికి సంబంధించి రిజల్యూషన్, ఆ డేట్ ఎస్పెషల్లీ 1942 ఆగస్టు 8న ఇది రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది, క్విట్ ఇండియా మూమెంట్. సో దానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్, ఇది ఎవరిది అన్నారు. ఆప్షన్స్లో మీకు మహాత్మా గాంధీ ఉంటుంది. సో అది ఒక క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. బెచ్యూన్ ఫిమేల్ స్కూల్, సో బిలాంగ్స్ టు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఇక్కడ ఈ స్కూల్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత షా నవాజ్ ఖాన్ అండ్ ప్రేమ్ కుమార్ సెహగల్ అండ్ గురుబాక్ష్ టిల్లాన్, నేషనల్ మూమెంట్లో ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించి వీరు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు. సో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారు, వీళ్ళు దేంతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని. సో ఇది కూడా మనకి బేసిక్ క్వశ్చనే. అట్లాగే లొకేషన్స్ విషయానికి వస్తే అజంతా కేవ్స్, సాంచి స్తూప, అమరావతి స్తూప, రివర్స్, ఈ స్తూపాలకి దగ్గర ఏ నదులకి దగ్గరగా ఇవి ఉన్నాయి, ఈ అజంతా కేవ్స్ కావచ్చు, సాంచి స్తూపం కావచ్చు. సో ఆ ఏరియా నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. అంటే మనం జనరల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్లో ఎగ్జాక్ట్ లొకేషన్స్ని అడుగుతాడు కొన్ని ప్లేసెస్కి సంబంధించి, హిస్టారికల్ ప్లేస్ సంబంధించి. సో ఆ కోణంలో మనం ప్రిపరేషన్ అనేది చూసుకోవాలి. తర్వాత మొఘల్స్ కాలంలో కింగ్డమ్ ఎలాగైతే విభజించబడి ఉందో, పర్గానా, సర్కార్, సుభా, ఇది ఆర్డర్ అంటే మీకు యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫస్ట్ మీకు అసెండింగ్ ఆర్డర్ ఇక్కడ కనిపిస్తుంది. పర్గానా కంటే సర్కార్ పెద్దది, సర్కార్ కంటే సుబా. ఇప్పుడు అక్బర్ కాలంలో దాదాపు మీకు 15 సుబాలు కనిపిస్తాయి. సుబాలను పర్గానాలుగా, సుబాలను సర్కార్లుగా విభజించడం, సర్కార్లను పర్గనాలుగా విభజించడం, తర్వాత విలేజెస్ ఇట్లా వస్తాయి అన్నట్టు. సో ఆర్డర్ అనేది ఇక్కడ అడగడం జరిగింది. సో అది కూడా మీకు ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్. తర్వాత చౌసత్ యోగిని టెంపుల్, గుజరాత్, దీని గురించి కూడా ఒక క్వశ్చన్ అనేది మీకు ఇవాళ కనిపిస్తుంది. సో ఇవ్వండి ఇవాళ మనకి యూపీఎస్సీ ప్రిలిమినరీలో ఇంపార్టెంట్ కోర్ ఏరియాస్, ఈ ఏరియాస్ నుంచి అయితే మనకి ఇవాళ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఒక అంచనాకి నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్స్, మీ టార్గెట్ సివిల్స్ అయితే, సో ఎలా ఉంది ఎగ్జామ్ నాడీ ఎలా ఉంది మీకు పట్టుకోగలిగితే మీ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.